గురుగారు జ్ఞానం వల్లే మోక్షం సంప్రాప్తిస్తుందని అంటారు. మరి అలాంటప్పుడు దైవభక్తి కానీ, ఆలయ దర్శనం కానీ, తీర్థయాత్రలు కానీ, యజ్ఞాలు కానీ ఇవన్నీ వృధా అంటారా? జ్ఞానాదేవతు కైవల్యం అని ఒక మాట సంప్రదాయంలో ఉంది. శంకరాచార్య స్వామి కూడా చెప్పారు. ఏదో కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాదేవతు కైవల్యం. అసలు కర్మలు ఎందుకు అంటే కర్మాణి చిత్తశుద్ధ్యర్థం, చిత్తశుద్ధి కోసం కర్మలు ఆచరించాలి. ఆ ఏర్పడిన చిత్తశుద్ధితో భక్తిభావాన్ని పెంచుకోవాలి. ఆ భక్తిభావంతో దైవాన్ని ఆరాధిస్తే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. జ్ఞానం వల్ల మాత్రమే జ్ఞానాదేవత్తు, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం కలుగుతుంది అన్నారు. మరి జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం కలిగేటప్పుడు మీరు అడిగినట్టుగా మరి ఈ పూజ ఎందుకండి, ఈ మంత్రజపం ఎందుకు, ఈ పారాయణ ఎందుకు, ఈ ఆరాధనలు, అభిషేకాలు, తీర్థయాత్రలు ఇవన్నీ అనవసరమైన పనులే కదా. ఆ జ్ఞానం ఏదో సంపాదించుకుంటే సరిపోతుంది కదా అంటే ఆ జ్ఞానం ఊరికే రాదు. ఇవన్నీ చేస్తే జ్ఞానం వస్తుంది. ఇవి ఎలా చేయాలి అంటే వాటి తీరుతెన్నులు తెలుసుకుని పద్ధతిగా ఏదో మొక్కుబడిగా మేము చేసేసాం, అబ్బో ఈ సంవత్సరంలో 10 తీర్థయాత్రలు చేసామని చెప్పుకోవడానికి చేసే తీర్థయాత్ర వల్ల ప్రయోజనం లేదు. ఆ చేసిన తీర్థయాత్ర ఆంతర్యాన్ని తెలుసుకుని తీర్థయాత్ర చేస్తే, మంత్రజపం చేసాం, ఆ మంత్రజపం యొక్క ఆంతర్యాన్ని తెలుసుకుని పద్ధతిగా మంత్రజపం చేస్తే, ఓ పారాయణ చేస్తే, ఓ అభిషేకం చేస్తే, ఒక అర్చన చేస్తే, ఏం చేసినా ఈ కర్మకాండ అంతా కూడా ఈ భక్తితో చేసే క్రియాకలాపాలన్నీ సరైన పద్ధతిలో చేస్తే ఏమవుతుంది అంటే దీని ఫలితంగా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఇప్పుడు లిఫ్ట్లో 18వ అంతస్తుకి వెళ్ళాలి. మనం 18వ అంతస్తుకి వెళ్తేనే మిత్రుడిని కలుసుకుంటాం, ఆయన అక్కడ ఉన్నాడు. కానీ వెళ్ళడానికి లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ అవసరమే కానీ లిఫ్ట్ మనకు ముఖ్యం కాదు. కానీ ముఖ్యమైన 18వ అంతస్తుకు వెళ్ళడానికి లిఫ్ట్ లేనిదే వెళ్ళలేము. లిఫ్ట్ అవసరమే. లిఫ్ట్ యొక్క పరిమితి ఎంతో, అవసరం ఎంతో రెండూ అర్థం చేసుకోవాలి. పనికిరాదనడానికి వీల్లేదు, ఇదే పరమార్థం అనడానికి వీల్లేదు. దీని ద్వారా 18వ అంతస్తుకు చేరాలి. పూజల ద్వారా, అభిషేకాల ద్వారా, తీర్థయాత్రల ద్వారా, మంత్రజపం ద్వారా, స్తోత్రపారాయణల ద్వారా, ఉపవాసాది వ్రతాల ద్వారా ఏ మార్గాన్ని అనుసరించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసమే ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏమవుతుంది అంటే మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏమిటి? ఏది తెలియాలో అది తెలియడమే మోక్షం. మోక్షం అంటే శరీరం నేను కాదు, నా నేననే పేరుతో ఏ ఆత్మని, ఇందాక ఆత్మసాక్షాత్కారం అని మొన్న అనుకున్నాం మనం. ఆ ఆత్మతత్వాన్ని అనుభవానికి వచ్చినప్పుడు ఆత్మతత్వం అదే జ్ఞానం. అప్పుడు కానీ పరమానందం కలగదు వాడికి, అప్పుడు కానీ దివ్య సుఖం కలగదు. తరిగిపోని సుఖం, ఇప్పుడు సుఖంగా ఉండి కాసేపటి తర్వాత దుఃఖంగా మారిపోయే సుఖం కాకుండా, ఓ స్వీట్ తిన్నాడు సుఖంగా ఉంది, 4 స్వీట్లు తింటే సుఖం కాదే. ఓ సినిమా చూశాడు సంతోషంగా ఉంది, 4 సినిమాలు వరుసగా చూస్తే కంటి కలగ వస్తుంది, కంటికి కష్టం అవుతుంది. ఇలా సుఖాలన్నీ కూడా తారీఖు మారితే దుఃఖంగా మారిపోతున్నాయి. ఏ సుఖము శాశ్వతంగా లేదు. శాశ్వతమైన సుఖం, ఎప్పటికీ దుఃఖంగా మారిపోని ఏ సుఖం ఉందో అది కావాలి అంటే జ్ఞానమే మార్గము, అదే మోక్షం. కాబట్టి దాన్ని సంపాదించుకోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం రావడానికి ఇవన్నీ సోపానాలు. ఈ సోపాన పరంపరగా వీటిని అర్థం చేసుకోవాలి తప్ప ఇవి పనికిరాదని అనుకోవడానికి వీల్లేదు. ఇవే పరమార్థం అనే భ్రాంతి పడకూడదు. దీన్ని ఉపయోగించుకుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం ద్వారా మోక్షాన్ని సంపాదించుకోవాలి అనేది మన పెద్దల యొక్క అభిప్రాయం.